మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. స్కూళ్ళకి కాలేజీలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారండి. ఈ సమ్మర్ హాలిడేస్లో మ్యాథమెటిక్స్ క్విక్ రివిజన్ కోసం 7th నుంచి 10th క్లాస్ వరకు స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళకి ఎంతగానో ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ బేసిక్స్ దగ్గర నుంచి నేను రివిజన్ క్లాసెస్ ప్రతి వీడియో పెడుతూ ఉంటానండి. నంబర్ లైన్లో జీరోకి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్, లైక్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. అలాగే జీరోకి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా నెగటివ్ నెంబర్స్, లైక్ -1, -2, -3 అండ్ సో ఆన్. నౌ అడిషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 4 + 2 = హౌ మచ్? ఈ నంబర్ లైన్లో జీరోకి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ అనుకున్నాము. సో +2, 4 మనం ఐడెంటిఫై చేయాలి నంబర్ లైన్ మీద. సో 4 ఇది హియర్, +2 అంటే వీ హ్యావ్ టు యాడ్ 2. అంటే నంబర్ లైన్ మీద 2 స్టెప్స్ ఇది రైట్ సైడ్కి, ఎందుకంటే ఇది ద పాజిటివ్ నెంబర్. సో వెన్ యు ఆర్ యాడింగ్ ఇట్ టేక్స్ 2 స్టెప్స్ ఫార్వర్డ్. అంటే 4 1 స్టెప్, సెకండ్ స్టెప్. సో ది ఆన్సర్ ఈజ్ 6. సో 4 + 2 = 6. నువ్వు నంబర్ లైన్లో సబ్ట్రాక్షన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 6 - 2 = హౌ మచ్? నంబర్ లైన్లో ముందు 6ని మనం ఐడెంటిఫై చేయాలి. సో 6 ఈజ్ హియర్, ఇది పాజిటివ్ నెంబర్. -2 అంటే 2 స్టెప్స్ ఇది లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సబ్ట్రాక్షన్లో పాజిటివ్ నెంబర్స్ నంబర్ లైన్స్లో లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో ది ఆన్సర్ ఈజ్ 4. సో 6 - 2 = 4. సో నంబర్ లైన్లో మల్టిప్లికేషన్ అంటే పాజిటివ్ నెంబర్స్ మల్టిప్లికేషన్, సే ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 = హౌ మచ్? 0 నుంచి 2 3 టైమ్స్, అంటే ఈచ్ టైమ్ 2 numbers. దిస్ ఈజ్ ఫస్ట్ జంప్, సెకండ్ జంప్, థర్డ్ జంప్. సో 3 jumps, ఈచ్ జంప్ 2 points or 2 inches. ఓకే, సో 1, 2, 3 jumps. సో 2 × 3 = 6. సో నంబర్ లైన్లో అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ -3 + -2 = హౌ మచ్? హియర్ వీఆర్ యాడింగ్ ఏ నెగటివ్ ఇంటీజర్, గుర్తుంచుకోండి. సో అడిషన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్, -3 ఇట్ ఈజ్ నెగటివ్, -2 is also negative, but we are adding. అంటే దీన్ని మ్యాథమెటికల్లీ వీ రైట్ దిస్ యాజ్ 3 -2. సో -3 ఇక్కడ ఉంది, -3కి -2 మనం యాడ్ చేయాలి. సో నంబర్ లైన్లో నెగటివ్ కనుక అయితే అడిషన్స్లో ఇది లెఫ్ట్కి మూవ్ అవుతుంది. -3కి -2 అంటే 2 స్టెప్స్ లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అప్పుడు దీని ఆన్సరు సబ్ట్రాక్షన్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ -6 -3. అంటే -6లో నుంచి -3 అంటే 2 నెగటివ్, దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో నంబర్ లైన్లో నెగటివ్ ఇంటీజర్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. మ్యాథమెటికల్లీ 6 - ప్లస్ అని రాస్తున్నాము, 6 + 3గా రాస్తాము. యాక్చువల్లీ ఇది మ్యాథమెటికల్లీ, కానీ నంబర్ లైన్లో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఒకటి మూవ్ టు ద రైట్ సైడ్. సో -6 ఇది హియర్, ఈ -6 నుంచి 3 points మనం ముందుకు మూవ్ కావాలి. సో 1 second point and third point. So the answer is -3. నంబర్ లైన్లో
+3/5 +6/5 ఐడెంటిఫై చేయడం లాగా. ముందు నంబర్ లైన్లో రైట్ సైడ్ పార్ట్, అంటే రైట్ సైడ్ మనకు అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. సో ముందు 0 నుంచి 1, 2 ఈ రెండు ఇంటీజర్స్ని మనం తీసుకున్నాము. సో ఇక్కడ డినామినేటర్ 5 ఉంది కాబట్టి 0 నుంచి 1 లేదా 1 to 2 దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ కింద మనం డివిజన్ చేయాలి. సే దిస్ ఈజ్ 1/5, 2/5, 3/5, 4/5 and this is 5/5. And the 5/5 is 1. Then 6/5, 7/5, 8/5, 9/5 and 2 అంటే this is 10/5. ఓకే, నౌ మనం 3/5 ఐడెంటిఫై చేయాలి. సో 0 నుంచి 1/5, 2/5, 3/5. సో ఇది 3/5. అలాగే +6/5, 4/5, 5/5 అండ్ 6/5. దిస్ ఈజ్ 6/5. సో లైన్లో -3/5 -6/5 ఎలాగ ఐడెంటిఫై చేయడం? ఇందాకట్లాగనే 0 గుర్తుంచుకోండి, ఈ నెగటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా 0కి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. దిస్ ఈజ్ మైనస్. సో -1, -2 ఇక్కడ కూడాను డినామినేటర్ 5 ఉంది కాబట్టి 0 నుంచి -1 దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ కింద మనం విడగొట్టాలి. 0 to ఇది -1/5, -2/5, this is 5/5, -6/5, this is -10/5, -10/5 is -2. -3/5 మనం ఐడెంటిఫై చేయాలి. సో 0 నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే -1/5, -2/5, -3/5. దిస్ ఈజ్ నంబర్ లైన్ మీద -3/5 యొక్క పొజిషన్. అలాగే -6/5, -4/5, -5/5, -6/5 ఇది నంబర్ లైన్లో మనం ఫ్రాక్షన్స్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ మెథడ్. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మీ ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.